మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. మనుషులతో బంధం పెంచుకునే కంటే మూగజీవాలతో ప్రేమ పెంచుకోవడమే బెటర్ అని చెప్పి. అలా ఎందుకు అన్నానంటే ఒక మనసులో ఒక ఏదో ఫీలింగ్. అందుకే ఇలా మా డాబా పైన రోజు పక్షులు వస్తుంటే వాటినైతే వీడియో తీసి ఇలా నా మనసులో మాట చెప్పుకుంటున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ అక్షయ. ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇలా ఎందుకు అన్నానంటే చాలా కొంతమంది ఉన్నారు, తను ఒక్కరితే ఉంటుంది, ఎప్పుడూ మాతో కలవదు ఇలా అని అంటుంటారు. అప్పట్లో అయితే కలిసేదాన్ని అండి. ఎందుకంటే అప్పుడు మనసున్న మనుషులు ఉండేవారు. ఇప్పుడు మనసుల్లో వేరే భావాలు, అంటే అది నెగిటివ్ మాటలు, నెగిటివ్ థింకింగ్స్ ఇలావన్నీ ఏవేవో ఉంటున్నాయి. అలాంటి వాళ్ళతో నేను చాలా దూరంగా అయితే ఉంటాను. వాళ్ళు ఏమైనా అనుకొని ఆ గాసిప్స్ అవన్నీ మాట్లాడుకొని నాకు అనవసరం. అదే అంటారు కదా, పందులు 10 ఉంటాయి కానీ సింహం సింగిల్గానే ఉంటుంది అని ఏదో డైలాగ్, అదే రజనీకాంత్ గారు చెప్పారు కదా, నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా ఉంటుంది అని చెప్పి. అలానే నేను సింహాన్ని అయితే కాదు కానీ సింహాన్ని ఉన్నంత ఫీలింగ్లో అయితే మనం ఉండాలి. మనం సింగిల్గా ఉంటేనే మనకి మంచి థాట్స్ మనం ఆలోచిస్తే అన్నీ మంచి జరుగుతాయి. వాళ్ళతోని వీళ్ళతోని కూర్చుంటే మనకి పోయేది మనశ్శాంతి, వచ్చేది ఏమీ ఉండదండి. అర్థమైందా? అందుకే నాకు నచ్చక నేను సింగిల్గానే ఉంటుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. నేను చెప్పే మాటలు మీకు నచ్చుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.